జీవిస్తూ మరణించేవారే పవిత్రమైన హంసలు. మనం జీవించి ఉన్నాము, కానీ ప్రపంచం నుంచి చనిపోయినాం. వాళ్ళే పవిత్ర హంసలుగా కాగలుగుతారు. ఇది అద్భుతమైన సత్సంగం. ఇక్కడ ఏం నేర్పిస్తారు మీకు అంటే, జీవిస్తూనే మరణించడం ఎలాగో నేర్పించడం జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైనా మీకు ఇప్పుడు ఏ ఒక్క చింత ఉంది? జవాబు: మేము వినాశానికి ముందే సంపన్నంగా కావాలి అనే చింత ఉంది. ఏ పిల్లలైతే జ్ఞానము మరియు యోగములలో దృఢంగా ఉంటారో వారికి మనుషులను దేవతలుగా తయారు చేసే అలవాటు ఉంటుంది. వారు సేవ లేకుండా ఉండలేరు. ఎవరైతే దృఢంగా ఉంటారో జ్ఞానయుగాల్లో వాళ్ళు మనుషులను దేవతలుగా తయారు చేసే అలవాటు ఏర్పడుతుంది. వాళ్ళు సేవ చేయకుండా